ప్రైజ్ తలాడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆత్మీయులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము, మన దేవుని నమ్మినట్లయితే దేవుడు సమస్తము కూడా మన జీవితంలో చేయగలడు. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యమే. లూకాసు వార్త 18:27 ఈ విధంగా రాయబడింది. నువ్వు ఎప్పుడైతే దేవుని విశ్వసిస్తావో దేవుడు నీ జీవితంలో సమస్తాన్ని కూడా జరిగించగలడు. ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఒక భిక్షాటకుడు ప్రభు యొక్క మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ యొక్క వెనుకని గుర్తించి, దావీదు కుమారుడా నన్ను కనికరించము, నాకు చూపు దయచేయమన్నప్పుడు ప్రభు అతనికి చూపుని దయచేశాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో నీ జీవితంలో ఎదురవుతున్న యొక్క సమస్యను, కష్టాన్ని, పరిస్థితిని కూడా సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన సమస్తాన్ని కూడా సాధ్యపరిచే దేవుడు, నోటు మాట చేత సర్వసృష్టిని కలుగు చేసిన వాడు కదా. గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. నువ్వు ఎప్పుడైతే దేవుని విశ్వసిస్తావో, ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో సమస్తాన్ని కూడా ఆయనకి సాధ్యపరుస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో మనుషులకు సాధ్యం కాకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఎందుకంటే నన్ను సృష్టించిన వాడు గొప్పవాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అని లేఖనంలో మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలో నమ్మకత్వం కలిగి సాధ్యపరిచే దేవుడు మన పక్షాన ఉన్నాడని మనం విశ్వసించినట్లయితే మన జీవితంలో అనేకమైన మేలులు మనం పొందుకోగలం. ఆనాడు గుడ్డివాడు అదేవిధంగా చూపును పొందుకొని దేవుని మహింపరిచాడు. నీ ద్వారా కూడా, నీ జీవితం ద్వారా అనేకులను క్రీస్తులో నడిపించే విధంగా నువ్వు ఆయనకు మహిమకరంగా జీవించాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ప్రైజ్ తొలడని గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగునగా.